కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రజలందరి ఆమోదయోగ్యంతో అన్ని పక్షాలు అన్ని వర్గాల ఆమోదయోగ్యంతో ఏర్పాటు చేయాల్సిన రాజధానిని ఈ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల అభిప్రాయానికి కానీ ప్రతిపక్షాల అభిప్రాయానికి కానీ కనీసం పరిగణలోకి తీసుకోకుండా అప్రజాస్వామికంగా ముందుకు వెళ్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమిని వ్యాపారాత్మకంగానే వినియోగించబోతున్నట్లు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఎంతో అనుభవజ్ఞుడు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఈ రాష్ట్రానికి ప్రజలకి మేలు చేస్తాడని చెప్పేసి ఓటు వేసి అధికారంలోకి తీసుకొస్తే తను అనుభవాన్ని అంతా రంగరించి రైతులకి అన్యాయం చేస్తూ రాజధానిని ఏర్పాటు చేయడానికి రైతుల భూములతో వ్యాపారం చేసి కోట్లు గడించడానికి కుట్ర పన్నుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మేము ల్యాండ్ పూలింగ్ కొత్త పద్ధతిలో ఎవరైతే ఇష్టపూర్వకంగా భూములు ఇస్తారో వాళ్ళ దగ్గరే తీసుకుంటామని చెప్తూ వచ్చిన ప్రభుత్వం, ఇష్టం లేని వారు 9(2) సర్టిఫికెట్లు కూడా ఇవ్వచ్చు, మాకు ఇష్టం లేదని చెప్పేసి ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తూ వచ్చిన ప్రభుత్వం, ఎవరైనా సరే ఈ ల్యాండ్ పూలింగ్ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద పోలీసు బలాన్ని ప్రయోగించి ఏ విధంగా అరాచకాలు సృష్టిస్తున్నారు, అక్కడ ఏ విధంగా ప్రజల్ని రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారో మనందరం కూడా చూశాం. మొన్నటి వరకు ఏ జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ రాజధాని రాకుండా చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక ప్రయత్నం కూడా చేసి ప్రచారం కూడా చేశారు. మరి మొన్న కాక మొన్న బోయపాటి సుధారాణి అని అచ్చమైన తెలుగుదేశంకి సంబంధించిన సానుభూతి పరురాలు, ఆమె వ్యతిరేకంగా మాట్లాడితే మహిళను కూడా చూడుకోకుండా ఏ విధంగా ఆమె మీద పోలీసు బలాన్ని ఉపయోగించి ఆయన ఒప్పించారో ఆమె మాటల ద్వారానే మనం అందరం కూడా విన్నాం. మల్టీ క్రాప్ భూముల్ని ధ్వంసం చేయకూడదు, వాటిని తప్పని పరిస్థితుల్లోనే ఏదైనా అవసరం కోసం తీసుకోవాలి తప్పితే దాన్ని భూసేకరణ చేయకూడదు అని చెప్పేసి చట్టాలు చెప్తున్నా, ఇక్కడ 365 రోజులు పంటలు పండే భూములు తీసుకుంటానికి రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా మరి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితులను చూశాం. వీటన్నిటి మీద అక్కడ రైతుల ఇబ్బందుల్ని, ప్రభుత్వం భూసేకరణలో చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాల్ని నేరుగా తెలుసుకుని త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల వాయిస్ వినిపించడం కోసం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా 23వ తారీఖున కొత్తగా ప్రపోజ్ చేసిన రాజధాని ప్రాంతంలో పర్యటించబోతా ఉన్నారు. అక్కడ వారు గ్రామాలలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని, ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడిని, వాళ్ళకున్న అభ్యంతరాలని అవన్నీ కూడా తెలుసుకుని అసెంబ్లీలో ప్రస్తావించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా పర్యటించబోతా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా తుళ్లూరులో రాజధాని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకమని మా పార్టీ కానీ మా నాయకులు కానీ ఎవరు కూడా ఎక్కడా చెప్పలా. కానీ తెలుగుదేశం పార్టీ వారు మాత్రం ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా దాటవేసుకుంటూ ఏమైనా మాట్లాడితే దొనకొండలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కొన్నారు, అక్కడ రాజధాని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, తుళ్లూరులో ఆపేసి అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తుంది. దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము తుళ్లూరులో రాజధాని ఏర్పాటు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కేవలం మీరు భూసేకరణ చేసే విధానం రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కుని ఆ భూములతో
వ్యాపారం చేయటానికి మేము వ్యతిరేకం తప్పితే తొల్లూరులో రాజధాని ఏర్పాటు చేయడానికి మా నాయకుడు కానీ మా పార్టీ కానీ ఎవరు కూడా వ్యతిరేకం కాదని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాం. మొన్నటి వరకు రాజధాని గురించి శాసనసభలో ప్రస్తావించినా లేదు ఎక్కడ ప్రస్తావించినా కూడా ఇడుపులపై తీసుకెళ్తారా అని చెప్పేసి కప్పదాటు పద్ధతిలో వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ వస్తా ఉన్నారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా సరే రైతుల బాధని తెలుసుకుని రైతుల గోడు వినిపించుకుని వాళ్ళ అభ్యంతరాలు ఏమిటి, అదేవిధంగా ప్రతిపక్షాలు అభ్యంతరాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుని ముందుకు వెళ్లాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అంతా కూడా మరి తుళ్ళూరులో పర్యటిస్తూ ఉంటుంది. దానికి అందరూ కూడా రైతులందరూ కూడా వారి వారి అభిప్రాయం తెలియజేయడానికి కోరుతాను. జగన్ గారు 23 తారీఖు లేదండి, కాకపోతే అక్కడి నుంచి మేము రాజధాని కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళినప్పుడు రైతులు చాలా మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఇక్కడికి, మా బాధల్ని ప్రత్యక్షంగా వాడు చూడాలి, ఈ పంట భూములు ఏదైతే 365 రోజులు ఒకే ప్రాంతంలో దాదాపు కొన్ని రకాల పంటలు మల్టీ క్రాప్ భూములు ఆయన స్పష్టంగా చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. తప్పకుండా తర్వాత అవకాశాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటించే అవకాశాలు ఉంటాయి. లేని ఇప్పటి వరకైతే అటువంటి ఆలోచన ఏం లేదు. ముందైతే రైతుల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు ఏమిటి, వారి అభ్యంతరాలు ఏమిటి, ప్రభుత్వం వారి మీద చేస్తున్న చట్ట వ్యతిరేక పనులు ఏమిటి, ఏ విధంగా ఒత్తిడి చేస్తుంది, పోలీసుల భాగస్వామ్యం ఏంటి, దీంట్లో ఇవన్నీ కూడా తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. మేము అందరం కూడా వెళ్ళాము. అప్పుడు పోలీసులు చేస్తున్న దౌర్జన్యానికి ఎస్పీ దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ చేస్తాం. మేము వెళ్ళిన తర్వాత అవి పోలీసు దాడులు కొద్దిగా తగ్గడం జరిగింది. ఇప్పుడు రేపు 7వ తారీఖు నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుంది కాబట్టి అసెంబ్లీలో దీన్ని ఒక ముఖ్య సమస్యగా ప్రస్తావించడానికి, ప్రభుత్వాన్ని ఒప్పించడానికి, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి వారు డైరెక్ట్ గా విషయాలు తెలుసుకుంటానికి అక్కడ పర్యటించబోతా ఉన్నారు. అంటే మేము కూడా ఆ భూసేకరణ విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రత్యేకంగా మల్టీ క్రాప్ భూముల్ని తీసుకోకూడదు అనేది మా పార్టీ యొక్క అభిప్రాయం. తప్పకుండా మరి హజారే గారి ఉద్యమంలో మరి పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకుంటాం.